ఈ రోజు మనం డేటా పాయింట్స్ లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ని మనం అచీవ్ చేయగలుగుతున్నామా లేదా కారణాలు ఏంటో చూద్దాం. నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీ 2019 ప్రకారము భారతదేశం $110 బిలియన్ ని సెల్ ఫోన్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరానికి చూస్తే $5 బిలియన్ మాత్రమే అచీవ్ చేయగలిగింది. నెక్స్ట్ ఇయర్ మహా అయితే $10 బిలియన్ ని అచీవ్ చేయగలుగుతుంది. సో దీంట్లో ఏం తప్పిదాలు జరుగుతున్నాయి? సో ఈ సెల్ ఫోన్స్ భారతదేశంలో అసెంబుల్ అవుతున్నాయి. దానికోసం కావలసిన ఇంపోర్ట్స్ తీసుకోవడానికి ఇంపోర్ట్ టారిఫ్స్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సెల్ ఫోన్స్ విషయానికి వస్తే ప్రస్తుతము చార్జర్స్ మీద, సర్క్యూట్స్ మీద 20% ఇంపోర్ట్ టారిఫ్స్ ఉన్నాయి. మిగతా వాటి మీద 15 నుంచి 10% తగ్గించడం జరిగింది. అయినా కానీ వియత్నాం లాంటి కంట్రీస్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. రెండోది, గత 10 ఏళ్లలో వియత్నాం 12% స్థాయికి వస్తే ఎక్స్పోర్ట్స్, భారతదేశ ఎక్స్పోర్ట్స్ 1% నుంచి 2.5% మాత్రమే పెరగడం జరిగింది. సో ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో భారతదేశం ఏం చేయాలి? టారిఫ్ స్ట్రక్చర్ ని లిబరలైజ్ చేయాలి. రెండోది వచ్చేసరికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పెంచాలి. సో ఇవి చేస్తే భారతదేశం కూడా ముందడుగు వేస్తుంది.